ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నవశకం ఆరంభమైందని ఏపీలో గూగుల్ డేటా సెంటర్ రావటం యువతకు ఎంతో అదృష్టమని దీనంతటికీ యువనేత మంత్రి నారా లోకేష్ అకుంఠిత దీక్షకు నిదర్శనమని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీశన్ వర్మ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, మాజీ మేయర్ సుంకర పావని, రాష్ట్ర సెటిబుల్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నులుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 14 నుంచి 19 వరకు చేసుకున్న ఎంఓయూల్ని క్యాన్సిల్ చేసి వివిధ కంపెనీలని వెనక్కి తోసేసిన పరిస్థితి ఉంటే ఈరోజు మళ్ళీ అన్నీ కూడా రివైజ్ చేసుకుంటూ వాళ్ళందరినీ కూడా వెళ్ళి వాళ్ళకు ఒప్పించి మెప్పించి అన్ని సదుపాయాలు కల్పిస్తాం మేము మా దగ్గరికి వస్తేనని ఈరోజు ఈ రాష్ట్ర యువత గురించి పాకులాడుతున్నారంటే రాష్ట్ర ప్రజల మీద కానీ రాష్ట్రం మీద కానీ ఉన్న ప్రేమతోటే ఇదంతా చేస్తడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా మీరు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో చూస్తే కక్ష సాధింపు చర్యలకి విధ్వంసానికి పోయిన ప్రభుత్వం అది. అరకొర సంక్షేమాలతోటి అభివృద్ధిని పక్కన పెట్టేసి మొత్తం కూడా రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబిలో కూర్చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన గత వైసీపీ ప్రభుత్వం అయితే మళ్ళీ వాటిలన్నింటినీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఒకటి కూడా స్టెప్ బై స్టెప్ అన్ని ఈ 13 నెలల్లోని కూడా ఒక పక్కన అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని, అలాగే కంపెనీల్ని తీసుకొస్తా యువతకి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఈ రోజుకి రోజుకి ఉంటుంది. దీన్ని చూసి మళ్ళీ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, లోకేష్ గారి నాయకత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఇచ్చిన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి కానీ, రాష్ట్ర ప్రజల ప్రగతికి కానీ, భావితరాల భవిష్యత్తుకు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ కృషి చేస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకు. $15 బిలియన్ అంటే 1,35,000 కోట్లతో ప్రపంచంలో ఎక్కడా లేనిది, భారతదేశ చరిత్రలో ముందెన్నడూ ఇంత ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఒకేసారి. అటువంటి ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం, అది మన వైజాగ్ ప్రాంతంలో రావటం, దీని వెనక నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారి కృషి, సంవత్సరం మీద 13 నెలల పాటు ఈ ప్రాజెక్ట్ తీసుకురావాలని వారు ఎంతో ప్రయత్నించి చివరికి మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ పట్టణానికి తీసుకొచ్చి మనకి ఒక వారం రోజుల ముందే దీపావళి సంబరాలు చేసుకునే విధంగా చేయగలిగారు. దీనివలన మనకి 1,82,000 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. అంతేకాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా దీనివలన వచ్చే ట్యాక్స్ రూపంలో కానీ ఇంకోటి కానీ చాలా మార్పులు వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా శుభదినంగా చెప్పవచ్చు. ఇటువంటి ప్రాజెక్టు రావటం వలన మనకి వైజాగ్ పట్టణం యొక్క రూపురేఖలు, ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం కూడా మారటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ప్రాజెక్టులు వచ్చి మనందరికీ ఈ ప్రాజెక్టు తీసుకురావడానికి కృషి చేసిన ప్రత్యేకంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో. అన్నిటికంటే గర్వకారణం ఏంటంటే గూగుల్కి సంబంధించి 1,36,000 కోట్ల పెట్టుబడి, మరి 1,88,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. అది కూడా మన విశాఖపట్నంలో, మరి ఈ ప్రాంతం మొత్తం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి అందరికీ కూడా విశాఖపట్నం ఒక సాఫ్ట్వేర్ హబ్గా, మరి ఏదైతే హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ లోకేష్ గారు ఏదైతే కృషితో 10 నెలల నుంచి కష్టపడి సాధించారో, ఇటువంటి వ్యక్తి పార్టీకి కూడా, తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళడానికి కూడా ఎంతో అవసరం. భావితరాలు రాబోయే రోజుల్లో పార్టీ నాయకత్వానికి కానీ, పార్టీ బలోపేతానికి కానీ కార్యకర్తలందరికీ కూడా ఆయన చేసి పని విధానాన్ని బట్టి మంచి బలంతో, ధైర్యంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకేదంటే అదే కృషి పట్టుదల కూడా
తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి భావితరాల్లో మరి లోకేష్ గారి యొక్క కృషి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యువగలం పాదయాత్రతో పార్టీ అధికారాన్ని రావడానికి ఏ విధంగా ఉపయోగపడిందో ఆ విధంగా ఉపయోగపడుతుందని, అదేవిధంగా మరి గూగుల్ ప్రాజెక్టు తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కాకినాడ జిల్లా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు. మరి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రి గారు లోకేష్ గారు తీసుకొచ్చిన ఈ గూగుల్ అన్నది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఆఫ్ అవర్ ఏషియా అని చెప్పొచ్చు. ఎందుకంటే అర్లియర్ ఇట్ వాస్ గూగుల్ అంటే యుఎస్ది అన్నట్టుగా ఉంటుంది. సో మన ఆంధ్రాలోనే పెద్దది కాదు, కంట్రీయే కాదు, ఏషియాలోనే అతిపెద్ద సంస్థ, అతిపెద్ద ప్రాజెక్టుగా తీసుకురావడం జరిగింది. సో దీనికోసం మన ఎంపీ గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 13 to 14 months ఆఫ్ ఎఫర్ట్ పెట్టడం జరిగింది. ఇది ఎందుకు అంటే మనం చూడొచ్చు, ఎప్పుడైనా ఒక స్టేట్ అయినా ఒక దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే ప్రతి ఒక్క సెక్టార్ అంటే ఎడ్యుకేషన్ సెక్టార్, హెల్త్ సెక్టార్, అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి ఐటీ సెక్టార్ అన్నది ఈ రోజుల్లో డెవలప్ అవడం చాలా ఇంపార్టెంట్. సో అది దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి, మనకు తెలుసు మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటారు, పదవి తీసుకోవడం కాదు, దానికి ఒక వాల్యూ తీసుకురావాలి అంటే డెవలప్మెంట్ వైపు ఎప్పుడు కూడా పనిచేయాలని చెప్పి, నో నీడ్ టు వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్ అనే నినాదంతో ఎప్పుడు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రతి స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా కూడా అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ మైక్రోసాఫ్ట్ ఎలాగైతే డెవలప్ అయిందో గూగుల్ అంతకన్నా ఎక్కువగా డెవలప్ చేసి లక్షలాది ఉపాధి కల్పించి, అలాగే వైజాగ్ నుంచి ఇంకా యూట్యూబ్ అవనివ్వండి, అదర్ ప్రాజెక్ట్స్ అవనివ్వండి, అన్ని కూడా మన ఏపీ స్టేట్ నుంచి వర్క్ అయ్యేటట్టుగా మనకి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది.